అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ కొత్త వరవడితో పోతా ఉంది. ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీలో విమడలేని నాయకులంతా కూడా జనసేన వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో మూడో రాజకీయ వేదికగా జనసేన పార్టీ అభివృద్ధి చెందుతూ ఉంది. అంతేకాక తెలుగుదేశం పార్టీకి 175 నియోజకవర్గాల్లో కూడా బలమైన నాయకత్వం, బలమైన కేడరు, ఆర్థిక వనరులు ఉన్న రాజకీయ వేత్తలు ఉండటం వలన అక్కడ కొత్త నాయకత్వానికి అవకాశం లేదు. కాబట్టి ఆల్టర్నేటివ్గా మూడో ప్లేస్లో జనసేన కనపడుతుంది. ఒక పక్క టీడీపీ, ఒక పక్క వైసీపీ, ఇద్దరు పోటీ చేసే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ థర్డ్ ప్లేస్ జనసేనకు ఉంది. ఈ జనసేన నుంచి కొత్త నాయకత్వం తయారయ్యేందుకు అవకాశం ఉంది. మొన్న ఎలక్షన్లో 21కి 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలకి 2 ఎంపీలు గెలవటం వల్ల కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకి, రాజకీయాల్లో డబ్బు ఉన్న వాళ్ళకి, రాజకీయాల్లో వైసీపీలో ఇమ్మలేక టీడీపీలో చేర్చుకోక ఇబ్బందులు పడే వాళ్ళకి ఆల్టర్నేటివ్గా జనసేన పార్టీ కనపడుతూ ఉంది. అందులో కిలార్ రోసియా, అదేవిధంగా ఉదయభాను జగ్గపేట, ఇలా కొంతమంది వ్యక్తులు ఇటీవల కాలంలో వైసీపీ నుంచి జనసేనలో చేరి జిల్లాల యొక్క బాధ్యత తీసుకున్నారు. నరసరావుపేట పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి కిలార్ రోసి గారు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాకి సామినేని ఉదయభాను గారు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ఇట్లా వాళ్ళందరూ కీ రోల్లోకి వచ్చి పార్టీ తరపున యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో చేరారు. ఆయన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సమీప బంధువు. 2 సార్లు మంత్రివర్గంలో పనిచేశారు, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకుడు ఆయన ఎలక్షన్స్ ముందే టీడీపీలో చేరదామంటే వాళ్ళ కొడుకు, వాళ్ళ ఇయ్యంకుడు ఒప్పుకోపోవటం వలన అటు టీడీపీ కానీ అటు జనసేన కానీ చేరలేక వైసీపీ తరపున పోటీ చేసి ఒంగోలులో ఓటమి పాలయ్యారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రపోజల్ వెళ్తే ఆయన వచ్చి చేరితే ప్రకాశం జిల్లాలో టికెట్ ఇచ్చి ఆయన మంత్రిని కూడా చేస్తాను రమ్మని తెలుగుదేశం ఇన్విటేషన్ ఇచ్చింది. అయితే ఆయనే రాలా. దాంతో ఆయన ఎలక్షన్స్ అయిపోయినాక ఒంగోలులో దామచర్ల జనార్దన్ ఆయన గెలవటం, ఆయన ఫ్యామిలీ కూడా లోగడ ఇప్పటి నుంచో టీడీపీ నమ్ముకున్న ఫ్యామిలీ. టీడీపీలో వాళ్ళ తాతగారు మంత్రి చేశారు. ఆయన 2వ ఎమ్మెల్యేగా గెలిచారు. 14లో జనార్దన్ గారు ఎమ్మెల్యేగా గెలిచారు ఒంగోలు నుంచి. మళ్ళీ వాళ్ళు 24లో కూడా గెలిచారు. సో ఆ జనార్దన్ ఉండగా ఆయన అక్కడ చేర్చుకోలేమని టీడీపీ పక్కన పెట్టింది బాలినేని శ్రీనివాసరెడ్డి. అప్పుడు ఆయన ఆల్టర్నేటివ్గా జనసేన వైపుకి వెళ్ళాడు. జనసేనలో చేరాడారు ఎవరు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. తర్వాత ఆయన కుమారుడిని అక్కడ 20 మంది కార్పొరేటర్లని, చైర్మన్ను, వైసీపీ వాళ్ళందరినీ కూడా జనసేనలోకి నిన్న జనసేన కేంద్ర కార్యాలయంలో జనసేనలో చేర్చారు. అదేవిధంగా తిరుపతి నుంచి కూడా కొంతమంది కౌన్సిలర్స్ ఒక లోకల్ ఎమ్మెల్యే శ్రీనివాసులు గారి ద్వారా జనసేనలో చేరడం జరిగింది. ఇదే దారిలో ప్రకాశం జిల్లాని జనసేనకి బలమైన జిల్లాగా చేయాలని ఆలోచనలో ఉన్నాడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అందుకని ఆయన సిద్ధా రాఘవరావు గారిని కూడా జనసేనలో తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సిద్ధా రాఘవరావు గారి గురించి ఒక నిమిషం మనం చెప్పుకోవాలి. సిద్ధా రాఘవరావు గారు ఆర్యవైశ్య కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవిని కూడా చేసిన వ్యక్తి ఈ సిద్ధా రాఘవరావు గారు. తర్వాత 2004లో ఒంగోలు నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు 2014లో దర్శి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే దర్శిలో గెలుపొంది చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో మినిస్టర్గా కూడా 5 ఏళ్ల పాటు పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారు అత్యంత నమ్మకస్తుడు, లాయల్టీ ఉన్న వ్యక్తి. అయితే 2019లో ఒంగోలు నుంచి పార్లమెంటుకు నుంచోబెట్టారు అనూహ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ సిద్ధా రాఘవరావు గారిని. అప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి మీద ఆయన ఓటమి పాలయ్యారు సిద్ధా రాఘవరావు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఈయన మైనింగ్ వ్యాపారస్తుడు. ఈ మైనింగ్ కాలేజీలో ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో ఈయన వైసీపీలో చేరాడు. అది నచ్చలా చంద్రబాబు నాయుడు గారికి. అక్కడి నుంచి వాళ్ళిద్దరికి మాటలు లేవు, కటీఫ్ అయిపోయింది. తర్వాత వైసీపీ ఓడిపోయినాక ఆయన వైసీపీ అధిష్టానాన్ని అడిగారు, నాకు టికెట్ ఉండే వైసీపీ తరఫున
పోటీ చేస్తాను ప్రకాశం జిల్లాలో అని 3-4 నియోజకవర్గాలు ఆయన చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా సీటు ఇలా పక్కన పెట్టారు. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారి మనిషి అని ఈయన అపనమ్మకంతో పక్కన పెట్టారు. వాళ్ళ అబ్బాయికి టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చి కంటతుడుపు జరిగి పక్కన పెట్టారు సిద్ధారాఘవరావు గారిని. దాంతో ఆయన పార్టీ ఓడిపోయినాక పార్టీకి రాజీనామా చేసి విజయవాడలో కురిసిన వరదలకి చంద్రబాబు నాయుడు గారిని కలిసి వాళ్ళ కుటుంబం మొత్తం వెళ్ళి డొనేషన్ ఇచ్చి వరద సహాయం డబ్బులు ఇచ్చి నమస్కారం పెట్టి మీతోనే ఉన్నామని చెప్పొచ్చారు. అయితే ఇటు నుంచి గ్రీన్ సిగ్నల్ రావట్లా. ఇటు నుంచి తెలుగుదేశం వైపు నుంచి చంద్రబాబు నాయుడు గారు మెత్తబడ్డా లోకేష్ అడ్డుపడ్డాడు. మన కష్టాల్లో ఉన్నప్పుడు మనతో లేనని మనం తెచ్చేందుకు పెట్టుకోవాలనేది లోకేష్ ఉద్దేశం. దాంతో సిద్ధారాఘవరావు గారు ఏదో ఒక రోజు పిలుస్తారు, ఆ రోజు తెలుగుదేశంలో చేరదామని ఎదురు చూస్తున్న సందర్భంలో ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేనలోకి రండి, జనసేన కూడా గవర్నమెంట్లో పార్టీ కదా, జనసేనతో వస్తే బాగుంటుందని ఆయన జనసేన వైపుకి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తారు. ఆయన వస్తే జిల్లాలో ఒక బలమైన ఆర్థిక వనరులు ఉన్న నేతగా జనసేనకు బలపడతాకు కానీ జిల్లా పార్టీని పటిష్టం చేస్తాకు కానీ సిద్ధారాఘవరావు గారు ఉపయోగపడతారనేది ఈ శ్రీనివాసరెడ్డి గారి ఆలోచన. అంతేకాకుండా జనసేనకు కూడా వైశ్య కమ్యూనిటీ నుంచి కూడా నాయకత్వం కావాలి కాబట్టి వాళ్ళని కూడా తీసుకుంటే ఆర్థిక వనరులు కూడా సమిష్టిగా ఉన్న వ్యాపారవేత్తలు కాబట్టి వాళ్ళని కూడా తీసుకోవాలనే ఆలోచనలో జనసేన పార్టీ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో జనసేనలో ఈ మార్చి నెలలో చేరవచ్చు అనేది మనకు అందుతున్న సమాచారం. వేచి చూద్దాం, రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.